నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. మానకొండలో నిన్న జరిగిన మండల ప్రజా పరిషత్ సమావేశంలో తనను అవమానించాలంటూ వాగ్వాదానికి దిగాడు మానకొండ జెడ్పీటీసీ తాళపల్లి శేఖర్ గౌడ్. తనకు కుర్చీ వేయకుండా బయటికి పంపించేశారంటూ రసభాసకు దిగారు. అవమానించిన ఘటనపై ఈ రోజు జెడ్పీ ఆఫీసులో మానకొండ కాన్స్టిట్యున్సీ జెడ్పీటీసీలతో సహా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకిషన్రావుతో కలిసి ఈ రోజు జెడ్పీ ఆఫీసులో ఈ రోజు ఫిర్యాదు చేస్తున్నారు. అసలు నిన్న మానకొండూరు ఎంపీపీ ఆఫీసులో జరిగిన సంఘటన తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరంలో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ అసలు ఏం జరిగిందన్న విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇదే విషయానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఎంపీపీ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమావేశంలో ఏం జరిగింది అన్న విషయాన్ని మనం అడిగి తెలుసుకునే పని చేద్దాం. ప్రస్తుతం మనతో మానకొండూరు జెడ్పీటీసీ శేఖర్ గౌడ్ ఉన్నారు. తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. నిన్న సమావేశం అసలు ఏం జరిగింది? నిన్న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మొట్టమొదటిసారి సమావేశానికి వస్తున్నారనేటువంటి సమాచారం మేరకు మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు సర్పంచులు అందరం కూడా వారికి స్వాగతం పలికి, మొదటిసారి ఎన్నికైంది కాబట్టి పార్టీలకు అతీతంగా వారికి స్వాగతం పలికి మండలంలో ఉన్నటువంటి గ్రామాల సమస్యలపైన అభివృద్ధి పైన చర్చిద్దామనేటువంటి ఆలోచనతోని మేము మండల పరిషత్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జెడ్పీటీసీ గారు వేదిక మీదకి రావద్దు అనేటువంటి విషయాన్ని మా ప్రజాప్రతినిధులు గుర్తించారు, మా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఎమ్మెల్యే గారు రాగానే మా యొక్క ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీ సభ్యునిగా నేను నా హక్కుల గురించి వారిని అడగడం జరిగింది. వారు దానికి సమాధానం చెప్పకుండా మీరు వేరే పార్టీ వాళ్ళు అని కక్ష సాధింపు ధోరణితో వారు జవాబు ఇవ్వడం జరిగింది. మీకు ఈ రూల్ లేదు, జీవో లేదని వారు చెప్పడం జరిగింది. మేము కూడా వారిని సవినయంగా వారికి ఒక మాట చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో జీవోలు ఏమైనా మార్పులు చెందినాయా? చెందితే మాకు ఆ జీవోలు చూపిస్తే తప్పకుండా మేము కింద కూర్చుంటాం అనేటువంటి విషయాన్ని కూడా వారికి గౌరవంగా చెప్పడం జరిగింది. కానీ వారు ఒక జిల్లా పరిషత్ సభ్యుని పట్ల మరియు ఎంపీటీసీలు సర్పంచుల పట్ల అగౌరవంగా మాట్లాడుతూ నేను ఆర్డర్ చేయగలను, నేను ఏదైనా చేయగలను, ఇది మా ప్రభుత్వం, మా ఇష్టం ఉన్నట్టు నడిపిస్తాం, మీకు సీటు లేదు, కూర్చుంటే కూర్చోండి లేకుండా వెళ్ళిపోండి అనేటువంటి పరుష పదజాలంతో మా యొక్క హక్కులను కాలరాస్తూ మాకు అవమానకరంగా మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారు వారి వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకోవాలని కూడా ఈనాడు మేము డిమాండ్ చేస్తాను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా. ఓకే, వాళ్ళు చెప్తుంది ఏంటంటే జెడ్పీటీసీ కావాలని గొడవకు కావాలని చేస్తున్నారంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు. దానిపై ఏమంటారు? మేము ఏమంటున్నామంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ ఇప్పటికీ కూడా ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు ఇద్దరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఇద్దరు జోడీగా కూర్చొని మండలంలో వచ్చినటువంటి అభివృద్ధి పైన ప్రశ్నల పైన జవాబు ఇచ్చేటువంటి బాధ్యత కలిగినటువంటి వారు వీరిద్దరు. వాటిని ఏదైతే మండలంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీసుకొని మళ్ళీ వచ్చి జిల్లా పరిషత్లో మేము మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని క్రోడీకరించుకోవడంలో తప్పకుండా మేము డయాస్ పైన కూర్చునేటువంటి హక్కు ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, మానకొండూరు నియోజకవర్గంలో మాత్రమే ఇది జరిగింది. గౌరవ మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, వారి నియోజకవర్గంలో లేదు. శ్రీధర్ బాబు గారు ఉన్నారు, వారి నియోజకవర్గంలో లేదు. కరీంనగర్లో లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఈ రాజ్యాంగం కేవలం మానకొండూరు నియోజకవర్గంలోనే ఉందా? ఎందుకు మరి స్థానిక ప్రజాప్రతినిధుల మీద గౌరవ ఎమ్మెల్యే గారికి వారి వెంట ఉన్న వారికి మరి వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగానే వారు ఇటువంటి చర్యలు పాల్పడుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. అధికారికి ఏమని కంప్లైంట్ చేశారు మీరు? మేము జిల్లా పరిషత్ సభ్యునిగా నా యొక్క హక్కులు, నా యొక్క విధులు, తప్పకుండా నా యొక్క అక్కడ అగౌరవం జరిగింది కాబట్టి దాని మీద బాధ్యులైనటువంటి ఎంపీడీఓ గారి మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని, అక్కడ బాధ్యత వహించినటువంటి ఎంపీపీ గారు ఎమ్మెల్యే గారికి కూడా సరైన జీవో కాపీలు చూపించి రానున్న మీటింగ్లైనా ప్రజలకు మేలు జరిగే విధంగా, ప్రజల సమస్యలు మాట్లాడే విధంగా ఉండాలని మేము జిల్లా పరిషత్ సిఇఓ గారికి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద యాక్షన్ తీసుకోవాలని కూడా మేము స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరి తరఫున కూడా నేను ఒక జిల్లా జెడ్పీటీసీల ఫోరం అధ్యక్షునిగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న జెడ్పీటీసీలకు కూడా ఇటువంటిది రావద్దనేటువంటి విషయాన్ని కూడా సిఇఓ గారు కూడా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఇదే విషయం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే. నమస్కారం. నిన్న ఏదైతే సమావేశం ఉందో ఎంపీపీ ఆఫీసులో ఈ సంఘటన, దీన్ని ఎలా చూడవచ్చు? ఇది కేవలము మా ఎమ్మెల్యే కొత్తగా గెలవడమైనటువంటి కవంపల్లి సత్యనారాయణ గారి అహంకారానికి నిదర్శనం. ఆయన మాటికి దొరపాలన అనుకుంటా ఆయన చేసేదే ఇవాళ దొరపాలన.
ఒక సామాజిక వర్గంలో ఒక బీసీ అనేటువంటి మా జెడ్పీటీసీ గారిని వేదిక మీద కూర్చో, వేదిక కిందనే ఉండాలి, నువ్వు వేదిక మీద రావద్దు, నీ ఇష్టం ఉంటూ ఉండు, లేదా గెట్ అవుట్ అని చెప్పి పోలీసులతోటి ఆఫీస్ లోపల తీసుకొచ్చి పంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గతంలో పోలీసులు అంటే బెస్ట్ పోలీసింగ్ అవార్డు వచ్చింది. పోలీసులు బాధపడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మమ్మల్ని వాళ్ళ కార్యకర్తలుగా వాడుకుంటారు అని చెప్పి తెలంగాణ పోలీసు బాధపడుతున్నారు. ఇవాళ ఇక్కడే జరిగింది. ఇలా నిన్న కూడా నల్గొండ కూడా జెడ్పీ చైర్మన్ గానే పోలీసులు బయట పంపించేసారు. మొన్న ఒక యూనివర్సిటీ అమ్మాయిని పాపం నాటి ఉరుక్కుండా పోతున్న జడబడ్డి కిందకి గాయపరిచారు. అంటే వాళ్ళు కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ ని మొత్తం బదనాం చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఇది తప్పు. కమ్మపల్లి గారికి నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఎమ్మెల్యే గెలిచిన పరిపాలనలో ప్రోటోకాల్ పాటించుకుని పరిపాలించండి. మేము ఎక్కడ కూడా మిమ్మల్ని పరిపాలనకు అడ్డు పడతలేము. కానీ మీరు చేసిందే కరెక్ట్. కమ్మపల్లి సత్యనారాయణ గారు రాజ్యాంగం నిర్మించుకున్నట్టే మాత్రం కలదు. 100% దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, దీన్ని ఖండిస్తున్నాం. ఈ సంఘటన ఫైనల్ మీ డిమాండ్స్ ఏంటి అసలు? మేము బేషరతుగా కమ్మపల్లి గారు క్షేమని చెప్పాలి. ఫస్ట్ ఇవాళ మానకొండ జరిగింది, మొన్న గన్నేరువరం జరిగింది. ఇది ఒక మా మండలం, మా కాన్స్టిట్యున్సీ ఏం జరుగుతుంది. మీ పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు ఉస్మాబాద్ లో పొన్నం ప్రభాకర్ ఎంపీ గారు ఉన్నారు. మరి ఎంపీ గారికి ఇట్లా చేస్తున్నాడా? చంద్రబాబు గారు మంత్రి గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఇట్లా చేస్తున్నాడా? ఈ పక్కన చొప్పదండి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి వాళ్ళకి ఇట్లా చేస్తున్నా? వాళ్ళు చేస్తలేరు కదా, మరి నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? 100% మా పార్టీలో ఉన్న జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి పోలే ఎలక్షన్స్ అప్పుడు. కొంతమంది ఎంపీలు వేరు, అప్పుడు వేరు. కానీ వీళ్ళు నియాదిగా పార్టీకి పనిచేసింది కాబట్టి వీళ్ళ మీద కోపం పెట్టుకున్నాడు. కోపం పెట్టుకొని వాళ్ళు ఏదో విధంగా అవమానపరచాలి, ఇంకేమైనా ఉంటే వీళ్ళ మీద దొంగ కేసులు పెట్టాలి, వీళ్ళని బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతో చేస్తుంది తప్పించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టేటువంటి హింసలను భయపడే లేదు. 100% వీళ్ళని ఫేస్ చేస్తాం. నీళ్ళగా వెంటాడి వీళ్ళ సంగతి తెలుసుకుంటాం. అంటే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాలేదు, అప్పుడే మా మీద ఆరోపిస్తున్నారు కావాలనే బీఆర్ఎస్ నాయకులు ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ మేము ఎన్నడూ కూడా, మీరు చూడండి ఆన్ రికార్డ్ మీద, మేము ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి మేము పోతలేము. మేము 100 రోజులు జరగాలి, 100 రోజులలో వాళ్ళు 6 గ్యారెంటీ స్కీమ్లు 420 హామీలు నెరవేర్చకపోతే మేము బయటకు వద్దాం అనుకున్నాం. కానీ అవి ఇంకా డేస్ రాకముందే వీరే మమ్మల్ని గెలుపుడు మొదలు పెట్టారు. కాబట్టి మేమే దుట్టిగా మడిగట్టుకుని కూర్చోలేము కదా గారు. తప్పకుండా వీటి ప్రొటెస్ట్, మా పార్టీ కార్యకర్తలు మేము కాపాడుకోవాలి, ప్రజలకు నిజం ఏంటని తెలవాలి. కాబట్టి వాళ్ళే ఇస్తుంది మాకు అవకాశం. మేము ఎక్కడ కాంగ్రెస్ పార్టీ జోలికే పోతలేము, మాకేం అవసరం అండి. మేము పార్టీని నిర్మించుకుంటున్నాం, రేపు ఎంపీ ఎలక్షన్స్ కోసం మా పనిని మేము ఉన్నాం. వారే మాటికి గెలిపించుకుంటున్నారు. నా ఉద్దేశంలో మాత్రం ఇవాళ కమ్మపల్లి సత్యనారాయణ గారు ఫ్రస్ట్రేషన్ మూడ్ లో ఉన్నాడు. వాళ్ళు గెలిచినా కూడా ఇంకా గెలవని టైప్ లో ఉన్నారు. వాళ్ళ మైండ్ లో వాళ్ళ భయం ఉన్నది, ఈ 6 గ్యారెంటీలు అమలు చేయలేము, ఎటలా దేవుడా అని చెప్పి భయపడుకుంటూనే వారి పరిపాలన సాగిస్తూ తప్పించి సంతోషంగా పరిపాలిస్తున్నారు. 100 రోజుల తర్వాత అసలైన బీఆర్ఎస్ పార్టీ ఏందనేది తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గంలో మేము చూపిస్తాం కాంగ్రెస్ సత్యనారాయణ గారికి. మొత్తానికి కాంగ్రెస్ నాయకులు వెంటనే తక్షణమే వాళ్ళకి క్షమాపణ చెప్పకపోతే మాత్రం పోరాటం చేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ చరణ్ తో అనిల్, సుమ టీవీ, కరీంనగర్.